హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ఫేజ్ 13 సంబంధించి ఎస్ఎస్సి ఫేజ్ 12 సంబంధించి ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ పేపర్ అయితే సాల్వ్ చేస్తున్నాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ 2000 సింపుల్ చెప్పాలంటే ఎస్ఎస్సిలో జరిగే మీ ఏ ఎగ్జామ్ కైనా సరే మీరు అన్ని పేపర్స్ అండ్ మ్యాథ్స్ చూసుకోవచ్చు. అన్ని కూడా సిమిలర్ గా ఉంటాయి. సో ఇప్పుడు ఎండిఎస్ పోస్టులు రిలీజ్ అయ్యాయి. అలాగే సిహెచ్ఎస్ఎల్ పోస్టులు రిలీజ్ అయ్యాయి. అలాగే సిజిఎల్ పోస్టులు కూడా రిలీజ్ అయ్యి ఉన్నాయి. వాటన్నిటికీ నెక్స్ట్ మంత్ మన ఎండ్ డేట్ అయితే ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కటి అన్ని జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఏ పోస్ట్ కూడా వదలొద్దు మీరు. ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి ఎంటీఎస్ వరకు, అలాగే మిడిల్లో మనకి సిహెచ్ఎస్ఎల్ కూడా ఉంది. సిహెచ్ఎస్ఎల్ అప్లై చేయాలంటే మినిమం 12th కంప్లీట్ చేసి ఉండాలి. సిజిఎల్ అంటే మినిమం డిగ్రీ ఆర్ బీటెక్ ఏదైనా. ఎంటీఎస్ అంటే 10th లెవెల్ మెట్రికులేషన్ లెవెల్ అయితే మనకు క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఓకేనా? సో మన ఛానల్లో ఆల్రెడీ ఎంటీఎస్ సంబంధించి కావాల్సిన వీడియోస్ ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి మన ఛానల్లో విజ్డమ్ హెల్ప్స్ అనే విజ్డమ్ హెల్ప్స్ అనే యూట్యూబ్ ఛానల్లో మీకు ఎంటీఎస్ సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి. 40+ రీజనింగ్ వీడియోస్ ఉన్నాయి, 40+ ఆప్టిట్యూడ్ వీడియోస్ అయితే ఉన్నాయి. అలాగే జీడీ క్లాసెస్ కూడా, జీడీ జీడీ కూడా మనకు రిలీజ్ కాబోతున్నాయి. సో ఎస్ఎస్సి జీడీ సంబంధించి మన ఛానల్లో ఎక్కువగా ఛానల్ మెంబర్స్ ఆస్పిరెంట్స్ ఎవరు ఉంటారంటే ఎక్కువగా జీడీ సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఎస్ఎస్సి జీడీ సంబంధించి. సో ఈ జీడీ సంబంధించిన వాళ్ళందరికీ కూడా మీరు మన ఛానల్ నుంచి ఏమైనా నేర్చుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఎస్ఎస్సి ఫేజ్ 12 అంటే ఫేజ్ 13కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇక్కడ నుంచి మనం ఫేజ్ 12 ఇదిగో ఇక్కడ క్లాస్ అయితే ఈ పేపర్ తీసుకొచ్చాం, రీజనింగ్ పేపర్. ఇదే పేపర్ మనకి ఫేజ్ 13 అయినా సేమ్ రిపీట్ అవుతుంది, ఎందుకంటే ఇది ఫేజ్ 12 పేపర్ అండి. ఫేజ్ 12 పేపర్ అయినా, ఫేజ్ 13 పేపర్ అయినా, ఫేజ్ 10 పేపర్ అయినా మనకి ఇక్కడ రీజనింగ్ సెక్షన్ సాల్వ్ చేస్తున్నాం ప్రెసెంట్. సో ఈ రీజనింగ్ సెక్షన్ మనకి ఎంటీఎస్ సెక్షన్ అయినా, ఎంటీఎస్ అయినా, సిజిఎల్ అయినా ఏదైనా సరే మనకి ఎస్ఎస్సిలో కండక్ట్ చేసే సిలబస్ అన్ని సిమిలర్గా ఉంటాయి. కాబట్టి ఎస్ఎస్సి మీరు గమనిస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎస్ఎస్సి ఇక టైం వేస్ట్ చేయకుండా నేను ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం చూడండి. ఓకేనా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? ఎస్ఓజేజెడ్, ఎస్ఓడబ్ల్యూజే, క్యూపీయూకే అని ఉందండి. అలాగే ఓక్యూఎస్ఎల్ కామా క్వశ్చన్ మార్క్ ఏఎస్ఎస్ఓఎన్ ఉంది. ఇప్పుడు మనకి ఈ ఆప్షన్స్ లేదని అడుగుతున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే లెటర్ క్లస్టర్ సిరీస్ అంటాం. లెటర్ క్లస్టర్ సిరీస్ నిజానికి సిరీస్లోనే లెటర్ టైప్స్ ఉండే లెటర్ క్లస్టర్ సిరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ లెటర్ ఏంటో కనుక్కోండి. ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్ రిలేషన్ కనుక్కోవాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మిడిల్లో మనకి ఏ లెటర్ వస్తుందో కనుక్కోవచ్చు. సరే, ఎస్ నుంచి 17 అయిందంటే 17 అంటే ఎస్ అంటే 19 అండి ప్లస్ వాల్యూ, ఓ అంటే 15, అలాగే కే వాల్యూ 11. మీరు అబ్జర్వ్ చేస్తే 19 నుంచి 17 -2 అయింది. అలాగే 17 నుంచి 15 అంటే -2. అగైన్ మనం -2 చేస్తే 13 వస్తుంది. 13 అంటే ఫస్ట్ లెటర్ ఏమవుతుందంటే ఎం. ఎంతో స్టార్ట్ అవ్వాలి మన ఆప్షన్. ఎంతో స్టార్ట్ అవ్వాలంటే ఆప్షన్ 1 ఉంది, ఆప్షన్ 4 ఉంది. ఇంకా ఆప్షన్ 2, ఆప్షన్ 3 రెండు కూడా ఆన్సర్స్ అవ్వవు మనకి. ఓన్లీ ఆప్షన్ 1, ఆప్షన్ 4 మాత్రమే గమనించండి. సో లాస్ట్ ఆప్షన్ చూస్తే ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. కాబట్టి లాస్ట్ ఆప్షన్ ఒకటి చూద్దాం, అంటే లాస్ట్ లెటర్ ఒకటి చూద్దాం. J2K, K2L అండ్ L2 నెక్స్ట్ లెటర్ కనుక్కోవాలి. అండ్ లాస్ట్ లెటర్ ఇక్కడ ఉంది. మన రెఫరెన్స్ కోసం లాస్ట్ వాడుకోవచ్చు. సో 10 ఉందండి, ఇక్కడ 11, ఆ తర్వాత 12. మీరు గమనిస్తే +1 అయింది. నెక్స్ట్ +1 చేస్తే 13, +1 చేస్తే 14. కాబట్టి ఆప్షన్ 1. సో 13 అయితే వచ్చింది మనకు నెక్స్ట్. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో మనకి ఇక్కడ ఎనాలజీ నుంచి ప్రాబ్లం ఇచ్చారు. సో వర్డ్ ఎనాలజీ అంటాము దీన్ని. సో వర్డ్ ఎనాలజీ నుంచి ప్రాబ్లమ్స్ అయితే అడిగారు. సో కార్ ఈజ్ టు గ్యారేజ్ అన్నాడు. అంటే కార్ కి గ్యారేజ్ కి ఏదో రిలేషన్ ఉంది. అదే రిలేషన్ మనం క్లాత్స్ కి ఏ రిలేషన్ ఉంటుందని అడుగుతున్నాడు. కార్ ఈజ్ టు గ్యారేజ్ అండ్ క్లాత్స్ ఈజ్ టు. సో ఇది వెరీ ఈజీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని H1 గా ఇస్తున్నాను. H1 అంటే ఒక హోంవర్క్ 1 లాంటిది. సో H1 దీన్ని బట్టి మీరు సాల్వ్ చేయాల్సింది. దాని కోడ్ అనమాట. మీరు ఆన్సర్ ఇచ్చేటప్పుడు H1 అని రాసి ఆన్సర్ రాసేయండి. ఆన్సర్ చేయండి. ఓకేనా? ఓకే, ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. కార్ మనం గ్యారేజ్ ఇచ్చాం. అలాగే క్లాత్స్ అంటే ఏం రాసుకోవచ్చు. జాగ్రత్తగా గమనించి వెరీ ఈజీ క్వశ్చన్. అందుకని మీకు చెప్తున్నాను. మీరు సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 6:2 కాదు 16 రావాలి. ఎందుకంటే 6:2 కాదు, ఒక ప్రింట్ మిస్టేక్ జరిగింది. ఓకే, ఈ క్వశ్చన్లో గమనించండి. 16:2 ఉండాలి, 6:2 వచ్చింది, సారీ. సో 16:36 ప్రపోర్షన్, 64:100:25. ఇది కరెక్ట్ క్వశ్చన్ అనమాట. సో 6:16 అంటే అర్థం ఏంటి? 4 స్క్వేర్ అండి. 36 అంటే 6 స్క్వేర్ అండి. 64 అంటే 8 స్క్వేర్.
100 అంటే 10 స్క్వేర్. ఇక్కడ 25 అంటే 5 స్క్వేర్. అక్కడ అది ఇచ్చిన లాజిక్ అనమాట. ఆ లాజిక్‌ని మీరు గమనిస్తే 4 నుంచి 6 అయిందంటే +2 ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ ప్రపోర్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ 2 లెటర్స్ మీద మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో, ఇది మన ప్రీవియస్ ఇయర్ పేపర్ చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మీనింగ్ ఏంటంటే ప్రపోర్షన్ సింబల్ ఇదండి. ఇక్కడ ప్రపోర్షన్ ఇచ్చాడు కదా! ఆ ప్రపోర్షన్ మీనింగ్ ఏంటంటే బిఫోర్ ఇక్కడ ఈ 2 లెటర్స్ మధ్య ఫస్ట్ 2 టర్మ్స్ మధ్య ఏదైతే రిలేషన్ ఉందో అదే రిలేషన్ నెక్స్ట్ 2 టర్మ్స్ మధ్య ఉంటది. అదే రిలేషన్ ఆ నెక్స్ట్ 2 టర్మ్స్ మధ్య ఉంటదని అర్థం. కాబట్టి మీరిక్కడ గమనించినట్లయితే ఇక్కడ 16 అనమాట. ఈ 16 అంటే 4 స్క్వేర్, 6 స్క్వేర్ అనమాట. అంటే +2 ఇంక్రీజ్ చేసాం. 4 నుంచి 6 రావాలంటే. అదే 8 స్క్వేర్ నుంచి 10 అవ్వాలంటే +2 ఇంక్రీజ్ చేసాం. అలాగే 5 స్క్వేర్ ఉంది ఇక్కడ +2 చేస్తే 7. దాన్ని స్క్వేర్ చేస్తే ఎంతొస్తది? 49. సో, 49 అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. సో, అక్కడ క్వెషన్ మీకు 6 కాదండి 16. ఓకే. సారీ ఫర్ ద మిస్టేక్. టైప్ మిస్టేక్ అనమాట. విచ్ 2 నంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద ఈక్వేషన్ కరెక్ట్ అన్నాడు. అంటే ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ చేయాలి. సో, మీరు గమనించినట్లయితే 13 - 3 ప్లస్ డివైడెడ్ బై 6 అన్నాడు. అగైన్ 11 ఇంటూ 2 -4 5 ఆర్ 20 అంటే -20 ఉన్నట్టు ఇక్కడ. కాకపోతే ఏ నంబర్స్‌ని చేంజ్ చేయాలన్నాడు. సో, ఏ నంబర్స్‌ని చేంజ్ చేయాలంటే ముందు డివిజన్ చెక్ చేయండి. డివిజన్ దగ్గర చేంజ్ అవ్వడానికి ఉందా లేదా చూడండి. 39 - 3 అంటే 36 అవుద్ది. 36 డివైడెడ్ బై 6 సో, 36 డివైడ్ అవుతుంది. ఓకే. ఈ 36 గురించి డైరెక్ట్‌గా ఫస్ట్‌లోనే ఇచ్చాడు. కాబట్టి డివిజన్ అవుతుంది. డివిజన్ అయినా మనకి నంబర్ తక్కువగా వస్తుంది. అగైన్ 11 2 22 ఉంది ఇక్కడ. ఇక్కడ 20 వస్తుంది. అంటే ఇక్కడ నుంచి 2 వస్తుంది మనకి. ఈ 2 ప్లస్ ఇక్కడ ఎంత వస్తది చూడండి. ఈ 2 ప్లస్ ఇక్కడ 11 వస్తే లేదా 12 వస్తే సరిపోద్ది. చూద్దాం. 11 వస్తే 13 వచ్చినట్లే కదా! యెస్. ఇంక ప్రాబ్లమ్ చేద్దాం చూడండి. జస్ట్ ఒక ఎస్టిమేషన్ మాత్రమే. సో, 39 - 3 అన్నాం కాబట్టి సారీ. ఇప్పుడు 3 వాల్యూ అలాగే 6 వాల్యూ 2 ఇంటర్చేంజ్ చేయాలి. అకార్డింగ్ టు ద క్వెషన్ ఇంటర్చేంజ్ చేయమన్నాడు. సో, ఇప్పుడు 39 - 6 చేయండి. 39 - 6 చేయాలి. ఎందుకంటే 3, 6 ఇంటర్చేంజ్ అవుతాయి. 39 6 అంటే 33 డివైడెడ్ బై ఏమవుతుంది అప్పుడు 3 అవుతుంది. ఓకే. ప్లస్ 11 ఇంటూ 2 అంటే 22 మైనస్ 4 5 జా 20. సో, 3 11 టైమ్స్. సో, ఇక్కడ అగైన్ ఇక్కడ ఎంత వస్తుంది మనకి 2 అంటే టోటల్ 13. సో, ఆప్షన్ 1 అనేది కరెక్ట్‌గా ఉందండి. జస్ట్ ఫస్ట్ అటెంప్టే కరెక్ట్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ చూద్దాం. సో, దాన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటాం. ప్రీవియస్‌గా మనం సాల్వ్ చేసిన క్వెషన్ మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి ప్రాబ్లమ్ అయితే వచ్చింది. ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్‌లో ఎలాంటి ట్రిక్స్ అప్లై చేయాలనేది క్వెషన్ మీకు ఆల్రెడీ చెప్పానండి. ఆ క్లాస్ ఆల్రెడీ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసున్నాం. ఒకసారి చెక్ చేసుకోండి. ఎనీవే ఫస్ట్ ఇక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. రాయల్ ఇచ్చాడు ఏఎల్‌జెడ్‌ఆర్‌ఓగా. అబౌట్ ఇచ్చాడు యూటీపీఏబీ. అండ్ పోల్స్ ఇచ్చాడు. ఎలా సాల్వ్ చేయాలి? మీరు రాయల్ గమనించినట్లయితే ఆర్‌ఓ ఫస్ట్ ఉంది కదా! అది లాస్ట్‌కెళ్ళింది. అలాగే ఏఎల్ లాస్ట్‌లో ఉంది కదా! ఫస్ట్‌కొచ్చింది. ఏఎల్ లాస్ట్‌లో ఉన్నది ఫస్ట్‌కొచ్చిందనమాట. ఈ ఆర్‌ఓ స్టార్టింగ్ ఉంది కదా! అది లాస్ట్‌కెళ్ళిపోయింది. ఇంక మిడిల్‌లో ఏదైతే ఉందో వై అంటే 25 అండి. జెడ్ అంటే 26 ప్లేస్ వాల్యూ అది +1 ఇంక్రీజ్ అయింది. సేమ్ ఇక్కడ ఏబీ అనేది కూడా అంతే. ఏబీ అనేది లాస్ట్‌కెళ్ళిపోయింది. ఫస్ట్‌లో ఉన్న 2 వాల్యూస్. ఓటీ లాస్ట్‌లోనే ఇక్కడ ఫస్ట్‌లో వచ్చాయి. ఓటీ కాదు యూటీ. అండ్ ఓ నుంచి పి దగ్గరికి. ఓ 15 ప్లేస్ వాల్యూ దాన్ని +1 చేస్తే 16 అయింది. అలాగే సేమ్ పోల్స్ అన్నాం కదా! పోల్స్ అంటే లాస్ట్‌కెళ్ళాలి అది. అందుకని స్టార్టింగ్‌లో ఉంది కాబట్టి. ఈఎస్ అనేది స్టార్టింగ్ రావాలి. ఎల్ 12 కాబట్టి +1 చేస్తే 13 దట్ ఈస్ ఎం. సో, ఈఎస్ఎం, పిఓ అంత చేయనవసరం లేదా. ఈఎస్ఎం అనేది ఒకటే ఆప్షన్ ఉంది. ఈఎస్ఎం, పిఓ ఆప్షన్ 2. ఓకేనా? ఆప్షన్ 2. ఫస్ట్ లెటర్ 2 సెకండ్ లెటర్ కనుక్కొని మనం ఆన్సర్ చేసుకోవడం చాలా మంచిది. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ అబ్రాడ్ ఈస్ రిటెన్ యాస్ ఎస్‌సిబి, ఎఫ్‌సిక్యూ అండ్ యాక్సెప్ట్ ఈస్ రిటెన్ యాస్ డీడీవీఆర్‌జీ అన్నాడు. హౌ విల్ యాక్షన్ బి కోడెడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రాడ్‌ని ఏ విధంగా కోడ్ చేస్తున్నామో చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రాడ్ ఇచ్చాడు ఏబిఆర్ఓఏడి. సో, అబ్రాడ్ ఏ విధంగా కోడ్ ఇచ్చాడంటే ఎస్‌సిబిఎఫ్‌సిక్యూ. ఓకే. 1, 2, 18, 15, 1, 4. అగైన్ ఎస్ అంటే 19, 3, 2 అండ్ ఎఫ్ అంటే 6 అండి. సి అంటే 3 అండ్ ఇది క్యూ అండి. సరిగ్గా రాయలేదు 17. ఇక లాజిక్ ఏంటో గమనించండి ఇక్కడ. మీరు గమనిస్తే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఏ నుంచి బి అయింది +1 అండి. ఏ నుంచి బి1 +1 అలాగే 18 నుంచి +1 అయిందండి. అగైన్ 2 నుంచి +1 అయిందండి. సేమ్ 4 నుంచి ఇక్కడ +2 అయిందండి. 15 నుంచి +2 అయిందండి. ఏ నుంచి ఏమైందంటే +2 అయింది. అంటే హాఫ్ ఆఫ్ పార్ట్ డివైడ్ అయింది. ఇక్కడ +1లు ఇంక్రీజ్ అయినాయి ఇటు సైడు. రైట్ సైడ్ చూస్తే +2లు ఇంక్రీజ్ అయినాయి. సేమ్ మీరు యాక్షన్ కూడా అంతే సాల్వ్ చేయాలి. సేమ్ అదే లాజిక్ మనం యాక్షన్‌లో ఉపయోగించాలి. ఓకేనా? యాక్షన్ అన్నాడు కదా! సో, ఆ యాక్షన్‌లో కూడా మనం సేమ్ అక్కడ అలాగనే ఉపయోగిస్తే సరిపోద్ది. ఓకే.
చూడండి యాక్షన్ అన్నాడు. సో ACTION ఇలా రాసుకోకూడదు, నీట్గా రాసుకుందాం. ACTOI యాక్షన్ కదా, ACTION. ఓకే, సారీ, ACTION. ఓకే, యాక్షన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఏని మలచాలి, తర్వాత సిని చేంజ్ చేసుకోవాలి, సిని చేంజ్ చేసుకోవాలి. ఏ నుంచి +1 ఇంక్రీజ్ చేస్తే ఎంత అవుద్దండి? బి అవుద్ది. అలాగే T+1 చేస్తే T20గా 21 అంటే యూ అవుద్ది. యూతో స్టార్ట్ అయ్యేది మనకు ఒకటే ఆప్షన్ ఉంది, ఆప్షన్ 2. ఇవన్నీ చేయడం వేస్ట్, ఎందుకంటే ఆప్షన్ 2 ఒకటే ఉంది ఇక్కడ. నెక్స్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కింద కోడ్ లాంగ్వేజ్ అని కోడింగ్ డీకోడింగ్ లోనే స్పెషల్ సింబాలిక్ కోడింగ్ అంటాం ఈ ప్రాబ్లం పేరు. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే గవర్నమెంట్ హెల్ప్ పీపుల్ ఇస్ రిటన్ యాజ్ ఏబిసి PQR MNO. పీపుల్ లివ్ హ్యాపీలీ is written as EFG HYZ and PQR, and people choose government is written as ABC PQR IJK. What is the code for the word choose? అంటే చూస్ అని ఉందండి మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ లో, దానికి సంబంధించిన కోడ్ ఏంటో మనం చెప్పాలి. గవర్నమెంట్ హెల్ప్ అనే దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏబిసి PQR MNO రాసుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ ఈ టాపిక్ కంప్లీట్ చేస్తుంటే చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మీరు గమనించినట్లయితే పీపుల్ చూస్ గవర్నమెంట్, పీపుల్ చూస్ గవర్నమెంట్లో అంటే అక్కడ మనకు చూస్ అనేది ఉంది, అక్కడ చూస్ కోడ్ చెప్పాలి. ఫస్ట్లో మీరు చూస్తే గవర్నమెంట్ హెల్ప్ పీపుల్, గవర్నమెంట్ హెల్ప్ పీపుల్, ఈ రెండు స్టేట్మెంట్లు మీరు గమనించినట్లయితే గవర్నమెంట్ పీపుల్, అలాగే మన సెకండ్ స్టేట్మెంట్లో గవర్నమెంట్ పీపుల్. అంటే గవర్నమెంట్ పీపుల్ కామన్గా ఉందంటే వాటి కోడ్ ఈజ్ రిటన్ యాజ్ అన్నాడు కదా, వాటి కోడ్లో కూడా కామన్గా రిపీట్ అయిన 2 వర్డ్స్ ఉంటాయి చూడండి, ఏబిసి PQR MNO. ఏబిసి PQR IJK అంటే ఏబిసి PQR అంటే గవర్నమెంట్ పీపుల్ లేదా పీపుల్ గవర్నమెంట్ కింద వచ్చేస్తుంది. ఇంకా మిగిలిపోయింది ఏంటి స్టేట్మెంట్లో చూస్తే చూస్ కింద ఐజేకే మిగిలిపోయింది, ఇక్కడ హెల్ప్ కింద MNO మిగిలిపోయింది. క్వశ్చన్లో అడిగిందంటే మనకి సో చూస్కి ఏంటి, చూస్ చెప్పాలంటే ఏంటి, చూస్, చూస్ అంటే CHOSSE చూస్, దట్ ఈస్ ఐజేకే. సో ఐజేకే అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఐజేకే ఆప్షన్ 2. CGL లెవెల్లో కూడా మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయి, జాగ్రత్త చూసుకోవాలి. సో ఇంటర్చేంజ్ అండి, ఇఫ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్, మైనస్ అండ్ డివిజన్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అన్నాడు. అంటే 16 మైనస్తో పాటు డివిజన్ వచ్చింది, డివిజన్ బై 4, ప్లస్ అలా ఇంటర్చేంజ్ ఏంటంటే ఇంటూ అనడం. సో ఇంటూ 7, సో ప్లస్ వచ్చేసరికి సారీ ఇంటూ అన్నాడు కదా, ఇక్కడ ఇంటూ అనేది ప్లస్ అవుతుంది. ప్లస్ 8, డివిజన్ అంటే అర్థం ఏంటి, -1. సో 4 4 16, 4 7 28 ప్లస్ 1 ప్లస్ 8 అండి, -1 అండి. సో 28 ప్లస్ 8 అంటే 36, -1 35. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అండి. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ క్యాట్ ఈస్ రిటన్ as 24, లేట్ ఈస్ రిటన్ as 38. హౌ విల్ డోల్ బి రిటన్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్? క్యాట్ ఎలా రాస్తున్నాం చూడండి, CAT క్యాట్ ఈజ్ 24 అన్నాడు. సో C ప్లేస్ వాల్యూ 3, A ప్లేస్ వాల్యూ 1, T ప్లేస్ వాల్యూ 20, టోటల్ యాడ్ చేస్తే 24. అంటే ప్లేస్ వాల్యూ సమ్ ఇచ్చాడు మనకి, కాబట్టి డోల్ ఇచ్చాడు. డోల్ అంటే ఇక్కడ D అంటే 4 అండి, O అంటే 15 ప్లస్ 15 అనమాట, O అంటే 15 ప్లస్ 12, L అంటే 12 ప్లస్ 12, 12 ప్లస్ 12 24 అవుతుంది. 24 ప్లస్ 24 28 అవుతుంది. సో 28 ప్లస్ 15 అంటే 43. సో ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, లెటర్ క్లస్టర్ సిరీస్ అనమాట. ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ లెటర్ అంటే 1, ఇక్కడ 3, ఇక్కడ 5 అవుతుంది. సో +2 ఇంక్రీజ్ అయింది, అలాగే +2 ఇంక్రీజ్, నెక్స్ట్ కూడా +2 ఇంక్రీజ్ అవుతే 7 అవుతుంది. 7 అంటే G ఉండాలి స్టార్టింగ్ లో, G అనేది ప్రతి దాంట్లో కూడా స్టార్టింగ్ ఉంది. ఓకే, నెక్స్ట్ లెటర్ చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ లెటర్ చూడడం కన్నా లాస్ట్ లెటర్ చూసుకోవడం మేలు, ఎందుకంటే XSTW ఉంది, డిఫరెంట్గా ఉన్నాయి. DBASC అది కూడా డిఫరెంట్గా ఉంది, కాబట్టి మీరు ఫస్ట్ లెటర్ అసలు కనుక్కోవద్దు, ఎందుకంటే సేమ్గా ఉన్నప్పుడు ఫస్ట్ లెటర్ కనుక్కోవద్దు. ఇప్పుడు నేను ఇక్కడ చూసుకోలేదండి, అందువల్ల కనుక్కున్నా. ఓకేనా, అంటే నేనేం మిస్టేక్ చేస్తానంటే ఆప్షన్స్ని గమనించి చేస్తా ఎప్పుడైనా, ఇప్పుడు ఆప్షన్ చూడలేదు, ఆ విషయంలో చేస్తాను అనమాట, ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి అని. ఓకే, ఇక్కడ చూడండి, జెడ్ నుంచి ఎక్స్ అయిందంటే 26 అనేది 24 అయింది, అంటే -2 అయింది. 24 టు 22 అయింది, -2 అయింది. సో 22 -2 చేస్తే 20 అంటే టీ అంటే ఆప్షన్ 3. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి సీక్వెన్స్ అని ఇచ్చారు, సీక్వెన్స్ రిటర్న్ యాజ్ HVJ
ఎఫ్కేపియు అని రియాక్టెడ్ ఇస్ రిటర్న్ యాజ్ అని ఒక కోడ్ ఇచ్చాడు. ప్రాసెస్ ఎలా రాసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్వెన్స్ అనేది ఏ లాజిక్ ఇచ్చాడో గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్వెన్స్ అంటే మనోడు ఏ లాజిక్ ఇచ్చాడో గమనిస్తే చాలు. ఓకే. ఓకే. సీక్వెన్స్ అంటే S19, E5, Q17, U21, I అంటే 9 అవుతుందండి. N14, S19 అనమాట. 21, 16, 11, K కదా ఇది KPU కదా. ఓకే. F అంటే 6, J10, V22, H అంటే 8. ఇప్పుడు లాజిక్ ఏమైందో చూడండి, జాగ్రత్తగా గమనించండి. చాలా ఈజీ లాజిక్ అండి. అనవసరంగా రాశాను నేను. మీరు గమనించినట్లయితే ఎస్‌కి హెచ్ ఆపోజిట్, ఈకి వి ఆపోజిట్, క్యూకి జే ఆపోజిట్, యూకి ఎఫ్ ఆపోజిట్, ఐకి ఏకి ఆపోజిట్, ఎన్‌కి పి ఆపోజిట్ రాదుగా. ఓకే. ఇక్కడ 2 వర్డ్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. రియాక్ట్ తీసుకుందాం. రియాక్టెడ్ అని ఓకే. REACTED రియాక్టెడ్ తీసుకుందాం. తీసుకుంటే ఇక్కడ ఏమైందంటే IVZEXVGF అండి. ఓకే. సో, R వాల్యూ ఎంత 18. ఇక్కడ మీరు గమనించినట్లయితే E అంటే మీన్స్ 5, 1, 3, 20, 5, 4 అండి. ఓకే. అంతకన్నా ముందు మనం గమనించుద్దాం. ఇక్కడ చూడగానే కొన్ని అర్థమవుతున్నాయి. ఏంటంటే ఆర్‌కి ఐ అపోజిట్ అండి. ఈకి వి అపోజిట్, ఏకి జెడ్ అపోజిట్, ఈకి ఎక్స్ అపోజిట్. అలాగే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఎస్‌కి హెచ్ అపోజిట్ వస్తుంది. అలాగే ఈకి వి అపోజిట్ వచ్చేసింది. క్యూకి జే అపోజిట్ వచ్చింది. అలాగే యూకి ఎఫ్ అపోజిట్ వచ్చింది. ఫస్ట్‌లో మీరు గమనించినట్లు అన్ని అపోజిట్‌లు ఉన్నాయి. ఆ తర్వాత అపోజిట్ లేవండి. టీకి అపోజిట్ జీ రావాలి. జీ రాలేదు. ఈకి అపోజిట్ ఓకే. ఓకే. ఇక్కడ వి రాలేదు. డీకి అపోజిట్ డబ్ల్యూ రావాలి. డబ్ల్యూ రాలేదు. ఓకేనా? ఓకే. అంటే ఇక్కడ పాయింట్ ఏందంటే ఇక్కడ ఈకి వి అపోజిట్ క్రాస్‌గొచ్చింది. జీకి టీ అపోజిట్ క్రాస్‌గొచ్చింది. ఇక్కడ మీరు ఈ 6 వచ్చేసరికి +2 అయింది. ఓకే. అలాంటి రిలేషన్ ఉండొచ్చిక్కడ. సరే ఏది రిలేషన్ ఉన్నా మనకి స్టార్టింగ్‌లో మాత్రం అపోజిట్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి పీకి అపోజిట్ ఏముండాలండి మనకి? పీకి అపోజిట్ సో, పీకి అపోజిట్ కే ఉండాలి. కేతో స్టార్ట్ అయింది ఒకటే ఆప్షన్. అలాగే ఆర్‌కి అపోజిట్ ఐ ఉండాలి. ఓకి అపోజిట్ ఏముండాలి? ఎల్ ఉండాలి. కేఐఎల్ ఉండాలి. అంటే స్టార్టింగ్‌లో చాలు. ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. ఓకే. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఓకే. నెక్స్ట్ అగైన్ మనకు లెటర్ క్లస్టర్ సిరీస్ ఇచ్చాడు. గమనించండి లెటర్ క్లస్టర్ సిరీస్ ఎన్ని సార్లు రిపీట్ అయిందో. సో, ఐ నుంచి మనం ఏం లేదు ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్ చెక్ చేసుకోవచ్చు. ఐ అంటే 9 ఇక్కడ 39 ఆ తర్వాత 79 అంటే ఎంత ఇంక్రీజ్ అయిందంటే +4 ఇంక్రీజ్ అయింది. అగైన్ +4 ఇంక్రీజ్ అయింది. అగైన్ +4 17 + 4 21 21 అంటే యు ఉన్న 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. మీరన్నీ గమనించినట్లయితే యుఎన్ ఓకే. నెక్స్ట్ థర్డ్ లెటర్ ఒకటి డిఫరెంట్‌గా ఉంది. ఆ థర్డ్ లెటర్ ఒకటి మనం కనుక్కుంటే సరిపోతుంది. థర్డ్ లెటర్ అంటే డి నుంచి హెచ్ అయింది. హెచ్ నుంచి ఎల్ అయింది. డి అంటే 4 అండి. హెచ్ అంటే 8 అండి. +4 అయింది. 8 నుంచి ఎల్ అంటే 9 అండి అది. హెచ్ నుంచి 9 కదా +1 అయింది. ఓకేనా? థర్డ్ లెటర్ చూడాలి. సారీ ఇక్కడ 9 రాసుకున్నాను. ఎల్ అండి. ఎల్. ఓకే. నేను తప్పు రాసుకున్నాను. జాగ్రత్తగా గమనించాలి. రాంగ్ చేయకూడదు. ఓకే. డి నుంచి హెచ్ టు ఎల్ అనమాట. అంటే 4, 8, 12. ఓకే. 4 ఇంక్రీజ్ అయింది. 4 అంటే నెక్స్ట్ 16 అవుద్ది. 16 అంటే పి. సో, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం చూడండి. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఇండికేట్ ద అరేంజ్‌మెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఏ లాజికల్ అండ్ మీనింగ్‌ఫుల్ ఆర్డర్. సో, మీనింగ్‌ఫుల్ ఆర్డర్ ఉండాలంటే మనం సెలెక్ట్ చేసేవి రెయిన్, సీ, ఎవాపరేషన్, క్లౌడ్స్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ ఉంటది. ఆ తర్వాత ఎవాపరేషన్ అవుతేనే అది క్లౌడ్స్‌గా మారితే ఆ తర్వాత రెయిన్ వస్తది మనకి. అంతే కదా! సీ ఉండాలి. సీ లేకుండా ఎవాపరేట్ అవ్వడానికి ఏముండదు. ఎవాపరేట్ ఈ ఎవాపరేషనే పోయి క్లౌడ్స్‌లా తయారవుతాయి. ఆ క్లౌడ్సే మనకి రెయిన్ అవుతది. కాబట్టి దీన్ని బట్టి మన ఆర్డర్ ఏమి ఉండాలి? ఫస్ట్ సీ ఉండాలి కాబట్టి 2 ఉండాలి. 2 ఉన్న ఆప్షన్ ఒకటే ఉందేంది? వారిని. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి అయినా మనం కరెక్ట్‌గా పోయిందో లేదో చూడండి. సి అన్నాం, తర్వాత ఎవాపరేషన్ అన్నాం, 2, 3 క్లౌడ్స్ అన్నాం, 1 అన్నాం. ఓకే. 2, 3, 4, 1 ఆప్షన్ 1 ఈస్ ద ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఓకే. అగైన్ దే గివెన్ వన్ ఆఫ్ ది కోడింగ్, డీకోడింగ్ ప్రాబ్లమ్ ఇన్ ఎస్ఎస్‌సి ఫేస్ అండి. ఎస్ఎస్‌సి ఫేస్ 12 పేపర్. మీకు ఫేస్ 13 కూడా ఇంతే ఉంటది. ఫేస్ 12 పేపర్ అనమాట. జాగ్రత్తగా గమనించండి. మీరు ఫేస్ 12 మీ ఫేస్ 13 అంటే మీకు ఆన్‌లైన్‌లో పేపర్స్ ఏమి లభించట్లేదు. సో, ఫేస్ 12 పేపర్స్ సాల్వ్ చేసుకోండి. వెరీ ఈజీగా ఉన్నాయి. అంటే ఈజీగా ఉన్నాయని కాదు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కాబట్టి సాల్వ్ చేయండి. ఓకేనా? అలాగే ఎంటీఎస్ పేపర్ ఎందుకంటే అవన్నీ కూడా మనకి మీరు ఏ లెవెల్‌లో ఎగ్జామ్ రాస్తున్నారు? ఈ ఎస్ఎస్‌సి ఫేస్ 12 డిగ్రీ మీదనా? ఇంటర్ మీదనా? ఇంటర్ మీదనైతే సీహెచ్ఎస్ఎల్ పేపర్స్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు. డిగ్రీ మీద అయితే సిపిఓస్ మనకి స్టెనోగ్రాఫర్ ఉంది. సిపిఓ ఉంది. అలాగే మనకి సీజీఎల్ పేపర్స్ కూడా ఉన్నాయి. వాటినైనా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. ఫ్లూట్ ఈస్ ఒరిజినల్ యాస్ వీజెడ్ఎఫ్
ఓయూ అని ఇచ్చాడు. ఎక్సెల్ రిటర్న్ యాస్ విఆర్ఓసివి ఇచ్చాడు. బ్లడ్ ఎలా రాస్తామన్నాడు. సరే ముందు మనం ఏం చేయాలంటే ఏదైనా ఒకటి తీసుకోండి. ఏదైనా 2 వర్డ్స్ ఇచ్చాడనమాట. ఫ్లూట్ ఈ విధంగా ఇచ్చాం. అలాగే ఎక్సెల్ కూడా ఏదో కోడ్ ఇచ్చారు. రెండిట్లో వర్కౌట్ అయిన లాజిక్ మనం బ్లడ్‌లో ఉపయోగించాలి. అందుకు అక్కడ మనకు అన్ని ఇచ్చాడనమాట. సరే మనం ఏం చేయాలంటే ఏదైనా ఒకటి తీసుకోవాలి కాబట్టి ఎఫ్ఎల్‌యుటిఈ ఫ్లూట్ అనేది ఏ విధంగా రాసుకున్నామంటే వీజీఎఫ్ ఓయూ అండి. వీజీఎఫ్ ఓయూ. ఎఫ్ అంటే ఏంటి 6, వి అంటే 22, ఎల్ 12, జి అంటే 7, యు అంటే ఎంత ఫ్రెండ్స్? యు వచ్చేసరికి 21. ఇక్కడ 6 వస్తుంది. అగైన్ ఇక్కడ మీరు గమనించినట్లయితే టీ వచ్చేసరికి 20, ఇక్కడ 15. ఈ అంటే 5. సారీ నేను గుర్తు రావట్లేదు. ఓకే. ఇక్కడ చూడండి నెక్స్ట్ మీరు గమనించినట్లే ఎఫ్‌కి యు ఆపోజిట్ అండి. ఎల్‌కి ఓ ఆపోజిట్, యూకి ఎఫ్ ఆపోజిట్, టీకి జీ ఆపోజిట్, ఈకి వి ఆపోజిట్ వారిని. అంతే లాజిక్. సింపుల్ లాజిక్ అండి. బ్లడ్‌కి కూడా అంతే. డీకి ఆపోజిట్ ఏం రావాలి? డబ్ల్యూ రావాలి ఫస్ట్ డబ్ల్యూ. ఓకి ఆపోజిట్ ఏమొస్తదండి? ఎల్ రావాలి. అగైన్ ఎల్ రావాలి. ఎల్ఎల్ ఉండాలి. డబ్ల్యూఎల్ఎల్ 2 ఆప్షన్‌లు ఉన్నాయి. నెక్స్ట్ ఎల్‌కి ఆపోజిట్ ఓ ఉండాలి. డబ్ల్యూఎల్ఎల్ ఓ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉన్నాయి. సేమ్ 2, 3లో ఆన్సర్ ఉంటది. ఇంకా బి ఆపోజిట్ వై కాబట్టి వై ఆప్షన్ అంటే ఆప్షన్ 2. అంతే. ఆపోజిట్ లెటర్స్ అన్ని రివర్స్ అవుతూ వచ్చాయి. అదే లాజిక్ అక్కడ. ఓకే. ఈ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. వెరీ ఈజీ ప్రాబ్లమ్ ఏముంటది. ఇక అన్ని కోడింగ్ ప్రాబ్లమ్‌లే ఉన్నాయి. ఇది హెచ్2 అనుకోండి. అంటే హోంవర్క్ 2 ప్రాబ్లమ్. ఫస్ట్ హెచ్1 ఉంచాను. అది అనాలజీ నుంచి వచ్చింది. హెచ్2 అనేది కోడింగ్, డీకోడింగ్ ప్రాబ్లమ్ అండి. ఓకేనా? కోడింగ్, డీకోడింగ్ ప్రాబ్లమ్. ఓకే. సిరీస్ ప్రాబ్లమ్. వెరీ ఈజియెస్ట్ సిరీస్ అండి. ఓకేనా? జెడ్ నుంచి బి, బి నుంచి డి, డి నుంచి ఎఫ్, హెచ్ నుంచి వచ్చిందండి. వెరీ ఈజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చూడండి మనకి జెడ్ నుంచి రివర్స్ మీకు అర్థం కాలేదనుకో 2 నుంచి స్టార్ట్ చేయండి ఏమైద్ది 2, 4, 6, 8 ఇది. అంటే ఇక్కడ ఎందుకు స్టార్ట్ అయింది? 2 ఇంక్రీజ్ అయింది. 2 ఇంక్రీజ్ అయింది. 2 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 2 ఇంక్రీజ్ అయితే 10. 10 అంటే జే. అన్ని 2 ఇంక్రీజ్ అయినాయి కాబట్టి. అండ్ లాస్ట్ క్వెషన్ అండి. వెరీ ఇంపార్టెంట్ సిరీస్ అండి. ఇలాంటి సిరీస్ ఆల్టర్‌నేట్ సిరీస్ అంటాం. సో బిగ్ నంబర్ ఉంది. స్మాల్ నంబర్, బిగ్ నంబర్, స్మాల్ నంబర్, బిగ్ నంబర్, స్మాల్ నంబర్, బిగ్ నంబర్, స్మాల్ నంబర్ ఆన్సర్ అవుద్ది. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది ఆల్టర్‌నేట్ సిరీస్ అండి. ఆల్టర్‌నేట్ సిరీస్ అంటే ఇక్కడ ఏం చేయాలి? 3-9 తీసుకోవాలి. 9-27 తీసుకుంటే 9 మీ క్వెషన్ మార్క్ ఆన్సర్ వస్తది. అంటే 3 నుంచి 9 ఉంది. 9-27 అండ్ క్వెషన్ మార్క్ ఆన్సర్. 3 3 జా 9 అయింది. అలాగే 9 3 జా 27 అయింది. 27 3 జా 81. సో 81 అంటే ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా సిరీస్ ఇచ్చినప్పుడు బిగ్ నంబర్, స్మాల్ నంబర్ లేదా స్మాల్, బిగ్ అలాగ ఇచ్చినప్పుడు ఆల్టర్‌నేట్ సిరీస్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్. ఇంతవరకైతే టోటల్ ప్రాబ్లమ్ కంప్లీట్ అయ్యాయి. మీకు ఈ ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే, ఈ షార్ట్ కట్స్ మీకు నచ్చినట్లయితే మీరందరూ కూడా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌లో ఇంకా ఎస్ఎస్‌సి సంబంధించి ఎన్నో వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి గమనించండి. ఇంకా మీరు మన ఛానెల్‌లో ఎలాంటి వీడియోస్ అయితే మీరు కావాలనుకున్న ఒకసారి కామెంట్ చేయండి. వాటన్నిటిని తీసుకొని క్లాసెస్ చేయడానికైతే బూస్టప్ అయితే అవుతుంది. సో, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. క్లాస్ బాగుంటే బాగుందని చెప్పండి. లేదు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలంటే నో ప్రాబ్లమ్. ఖచ్చితంగా చెప్పండి. మీరు చెప్తే మనం ఇంప్రూవ్ చేసుకుంటే అప్పుడే డెవలప్ అవుతాం. సో, అలాగే నీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే.